నమస్తే, వెల్కమ్ టు ఎన్ మీడియా. వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండం నాస్తికించిన వెంకటేశ సమోదేవో నభూతో నభవిష్యతి. సో ఈ బ్రహ్మాండంలోకే వెంకటాద్రికి సమానమైన దైవక్షేత్రము లేదు. అలాగే ఆ శ్రీనివాసుడికి సాటిగల దేవుడు లేడు. అలాంటి పరమ పవిత్రమైనటువంటి తిరుమల తిరుపతి దేవస్థానానికి చైర్మన్ బాధ్యతలు చేపట్టినటువంటి బిఆర్ నాయుడు గారు మనతో పాటు ఉన్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం, ఆయనతో మాట్లాడి బోలెడని విషయాలు అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. ఓం నమో శివాయ. ఓం నమో వెంకటేశాయ సార్. సో ముందుగా కంగ్రాచులేషన్స్, చైర్మన్ బాధ్యతలు చేపట్టారు. సో ఎలా అనిపిస్తోంది సార్? చాలా టఫ్ కాంపిటీషన్ అనమాట. చైర్మన్ కోసం, ఆ పదవి కోసం ఎంతోమంది ఎదురు చూస్తూ ఉంటారు. అలాంటిది మీకు వచ్చింది, ఎలా ఫీల్ అవుతున్నారు? వీళ్ళు జీవితంలో ఇంతకన్నా గొప్ప అవకాశం ఏముంటుంది? దేవదేవ దగ్గర మనం సేవ చేసే భాగ్యం కలిగినందుకు ముఖ్యంగా నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి మరియు ఎన్డీఏ పెద్దలందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. సో ఎంతోమంది ఉన్నారు ఈ పదవి కోసం ఎదురు చూస్తున్నవారు. ముఖ్యంగా మీకు వచ్చింది అంటే చాలామంది ఒక క్లారిటీ అడుగుతున్నారు ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారికి చాలా దగ్గరగా ఉండడం వల్ల మీకు ఆ పదవి వచ్చింది అని చెప్పేసి. అది ఎంతవరకు నిజం? అట్లే దగ్గరగా ఉంటాను, అందులో ఏం డౌట్ లేదు. బట్ నేను 1982 నుంచి నేను తెలుగుదేశం పార్టీలో వర్క్ చేస్తాను. ఐఎమ్ ద సీనియర్ మోస్ట్ కార్యకర్త. యా సార్, అంటే మీరు వర్క్ చేస్తున్నారు, అతి దగ్గరగా ఉండడం వల్ల ఆయన మిమ్మల్ని పిలిచి అవకాశం ఇచ్చారు అనేది బయట టాక్. మీరేం చెప్తారు దానికి? ఆయన పిలిచి అవకాశం ఇచ్చేదానిక నేనే అడిగాను, నాకు కావాలి ఇదని. సరే అన్నారు. చాలా పదవులు ఉన్నాయి కదా, ఎందుకు మరీ ముఖ్యంగా ఈ చైర్మన్ పదవి టీటీడీకి సంబంధించే కావాలి అనుకున్నారు? నాకు పాలిటిక్స్ ఇంట్రెస్ట్ లేదు. నేను ఆ ప్రాంతంలో పుట్టి పెరిగాను కాబట్టి అక్కడైతే నాకు కొంత అవగాహన ఉంది తిరుమల గురించి. నాలుగు మంచి పనులు చేద్దామని వచ్చింది. యా, ఇప్పుడు మీరు అధికారం అంటే ఈ పదవిని చేపట్టిన తర్వాత ఎలాంటి కార్యక్రమాలు చేయబోతున్నారు? ఎలాంటి సేవలు దేవుడికి అందించబోతున్నారు? ప్రజలకి ఆ దేవుడికి దగ్గరగా ఎటువంటి మంచి కార్యక్రమాలు చేపట్టబోతున్నారు? మొన్న ఈ నెల 18న బోర్డు మీటింగ్ జరిగింది. మీరు చూసే ఉంటారు బోర్డులో నిర్ణయాలు. కొన్ని నిర్ణయాలు తీసుకున్నాం, దాన్ని ఇప్పుడు అమలుపరిచిన తర్వాత మళ్ళీ కొన్ని వేరే నిర్ణయాలు తీసుకుంటాం. అందులో ఒకటి, ఇంతకుముందు ఆర్టీసీ వాళ్ళకి టికెట్స్ ఇచ్చేవారు, అంటే ట్రావెల్స్ చేసే వాళ్ళందరికీ. బట్ ఇప్పుడు అది రద్దు చేయడం జరిగింది. దానివల్ల ఉపయోగం అంటారా, లేకపోతే ఏదైనా ప్రాబ్లం అవుతుంది అని అనుకుంటున్నారా ఫ్యూచర్లో? ఆర్టీసీ కాదండి, అది టూరిజం. యా, టూరిజం ప్లేస్ కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ తిరుమల టూరిజం ప్లేస్ కాదు, పిలిగ్రిమ్ సెంటర్. అక్కడ వచ్చిన వాళ్ళకే మనం దర్శనాలు చేయించలేకపోతున్నాం. మళ్ళీ కొత్తగా దేశం అంతా అడ్వర్టైజ్మెంట్ చేసి వాళ్ళని తీసుకొచ్చి అది బ్లాక్ మార్కెటింగ్లో అమ్ముకొని నానా న్యూసెన్స్ ఉంది ఆ స్కీమ్లో. అందుకని రద్దు చేసి వచ్చిన వాళ్ళకి దర్శనం చేపిస్తే సరిపోతుంది. అంటే ఈ మధ్య కాలంలో ఆ లడ్డు వివాదం కావచ్చు, అంటే అన్య మతస్థులు జాబ్లో ఉన్నారు అని చెప్పేసి ఇవన్నీ బయటకు రావడం జరిగింది. మరి మీరు పదవి చేపట్టిన తర్వాత ఇలాంటి వాటికి ఫుల్ స్టాప్ పెట్టాలంటే ఏం చేద్దాం అనుకుంటున్నారు? దానికి మొన్న బోర్డు మీటింగ్లోనే నిర్ణయాలు తీసుకున్నాము, చర్యలు తీసుకుంటాము. దానివల్ల ఎవరైనా నష్టపోయే అవకాశం ఉందండి? ఎందుకు నష్టపోతారు? నష్టపోయేది ఎవరు ఉండరు. ధర్మం ఏం చెప్తుంది? పొట్ట మీద కొట్టమంది కదా, ధర్మం ప్రకారం నడుచుకుంటాం. ఈసారి శ్రీవారి బ్రహ్మోత్సవాలు మీరు ఎలా అంగరంగ వైభవంగా జరిపించబోతున్నారు? చూస్తారు కదా రాబోయే రోజులు ఏం చేస్తాం. ఎప్పుడే బ్రహ్మోత్సవాలు ఇంకా చాలా దూరం ఉంది. ముందు ఆలోచనతో ఉంటూ ఉంటారు కదా. ఉంటాయి. మొన్న బ్రహ్మోత్సవాలు కూడా చాలా బ్రహ్మాండంగా జరిగినాయి, ఏం డౌట్ లేదు.
సో ఈ పదవి చేపట్టిన తర్వాత చాలామంది అంటే ఒక టాక్ వినిపిస్తుంది ఏంటంటే బయటకు వచ్చింది కూడా అంటే ఈ వేరే స్టేట్ వాళ్ళకి లెటర్స్ ఇచ్చినా సరే మినిస్టర్స్వి కానీ ఎమ్మెల్యేస్వి కానీ చెల్లడం లేదు, రద్దు చేశారు అని చెప్పేసి దాని మీద మీరు ఎలాంటి ముందు జాగ్రత్త వహించబోతున్నారు? అట్లా అయితే ఇంక అన్ని విఐపీలే ఉంటారు, సామాన్యుడి దర్శనం దొరకదు. విఐపీస్ ఉంటారు, కానీ కొంచెం లిమిట్ చేయాలి మనం. అందరూ విఐపీలు వచ్చేస్తే మన సామాన్య భక్తుడు ఏమైపోవాలి? మనం సామాన్య భక్తులకి పెద్దపీట వేయాలనేది అనుకుంటాం. వాళ్ళకే పెద్దపీట ఉంది ఈ రోజు కూడా. అది అట్లా కంటిన్యూ అవుతుంది, విఐపీలు కూడా కంటిన్యూ అవుతుంది. లడ్డూ సైజ్ తగ్గింది అని చెప్పేసి గతంలో మనకు ఒక పేరు వచ్చింది. సో ఇప్పుడు ఆ సైజుని పెంచే అవకాశం కానీ లేకపోతే లడ్డు బిల్లుని కానీ తగ్గించే అవకాశం ఉందా, ప్రైస్ కానీ? అట్లాంటిది ఏం లేదండి. నాణ్యత తగ్గింది అనేది అందరికి తెలిసింది. ఇప్పుడు ఆ నాణ్యత పెంచుతాము, పెంచిన తర్వాత అది సరిపోతుంది. సైజ్ ఏం తగ్గలేదు, నాణ్యత మాత్రమే తగ్గిందంటారు. నాణ్యత కొంచెం తగ్గింది, ఇప్పుడు ఆ నాణ్యత పెంచాము, ఇప్పుడు బాగుంది లడ్డు. ఓకే, సనాతన ధర్మం మీద పవన్ కళ్యాణ్ గారు అంటే పాటు పడుతున్నారు, ఒక యుద్ధంలాగా దాన్ని తీసుకొని ముందుకు వెళ్తున్నారు. దానిపైన మీ అభిప్రాయం ఏంటి? అభిప్రాయం ఏముంటుంది? సదాభిప్రాయం ఉంటుంది, దురభిప్రాయం ఏముంటుంది? ఎవరికి దోచిన ప్రయత్నం వాళ్ళు చేయాలా ధర్మం కోసం. ఆయన ఒక రకంగా చేస్తున్నారు, దానికి అనుగుణంగా మేము కూడా ఒక రకంగా సనాతన ధర్మం కోసం పాటుపడతాం. మీ వంతు సహాయం ఎలా అందించబోతున్నారు, అంటే సపోర్ట్ ఎలా అందించబోతున్నారు? సపోర్ట్ ఏముందమ్మా దీంట్లో? ఇప్పుడు ఏదైతే తిరుమలలో సిస్టమ్ ఉందో అవన్నీ బాగున్నాయి, అందులో ఏం డౌట్ లేదు. దాన్ని ఇంకా నాణ్యత పెంచి చేయాలి, ఏదైనా కానీ ఏ సబ్జెక్ట్ తీసుకున్నాం అంతే. ఇంకా స్పెషల్గా చేసేది ఏమి ఉండదు అక్కడ. అంటే ఇంతకుముందు మేము విన్నాం మీ ఇంటర్వ్యూలోనే శ్రీవారి నగలను మళ్ళీ పబ్లిక్ డొమైన్లోకి తీసుకొస్తాము అని చెప్పేసి, దాని గురించి ఏం చెప్తారు? ఆల్రెడీ పబ్లిక్ డొమైన్లో ఉన్నాయి. అంటే బ్యాంక్లో ఉన్నాయి అని చెప్పేసి మీరే చెప్పడం జరిగింది. అంటే బ్యాంకులు అంటే సాలిడ్ గోల్డ్ ఉంది, ఆ శ్రీవారికి నిత్యం ధరించే నగలు మాత్రం అక్కడే ఉంటాయి. వేరే రకమైనటువంటి గోల్డ్ ఏదైతే ఉందో అది ఇక్కడ కాకుండా బ్యాంకులో పెట్టారు. అవి కూడా పబ్లిక్ డొమైన్లోకి తీసుకొస్తాము అనే స్టేట్మెంట్ ఒకటి వచ్చింది. అన్నీ ఉంటాయండి పబ్లిక్ డొమైన్లో, ఆన్ రికార్డు ఉన్నాయి అన్నీ, ఎక్కడ పోలేదు, ఏమీ కాలేదు. ఇవన్నీ అపోహలు అంతే. సో మీరు వెళ్ళిన తర్వాత ఏమన్నా వెంటనే మార్పు చేసినది ఏంటి, మీరు చేయాలనుకున్నది ఏంటి, అది అయ్యిందా? ఫస్ట్ మీటింగ్ అయింది, మీరు చూసే ఉంటారు మా అజెండా. ప్రజల ఆమోదం తెలిపారు ఏకగ్రీవంగా. సో దాన్ని ఇప్పుడు అమలు చేయాలి, కొన్ని ఉన్నాయి అమలు చేయాలి. కొన్ని కామెంట్స్, నేను జనాల నుంచి వచ్చిన కామెంట్స్ మిమ్మల్ని అడుగుదాం అనుకుంటున్నాం. ఏంటంటే విఐపి దర్శనాలు, బ్రేక్ దర్శనాలు జరుగుతున్నాయి కరెక్టే, దానివల్ల సామాన్యునికి ఎక్కువ టైం పడుతుంది దర్శనానికి. సో దాన్ని ఏమైనా వారాలకి, అంటే ఈ వారంలోనే విఐపి దర్శనం ఉంటే బాగుంటుందేమో, ఇలా చేయండి నాయుడు గారు అని చెప్పేసి మీకు తెలిసేలాగా మీ ఇంటర్వ్యూ కింద కామెంట్స్ వచ్చాయి. దాని గురించి ఏం చెప్తారు? ఏం లేదండి, ఇప్పుడు 24 గంటలు 3-3.5 గంటలు కైంకర్యాలు పోతాయి. సో 2-2.5 గంటలు విఐపికి ఉంది. ఏదైనా 18 గంటలు ఏదైతే ఉందో సామాన్య భక్తులే చూస్తున్నారు. ఇప్పుడు ఒకటేసారి 2 లక్షల మంది వస్తే మనం చేయించలేం కదా. మ్యాక్సిమం చేయిస్తే 65,000-70,000 పడతాయి. అందులోనే అందరినీ అడ్జస్ట్ చేయాలి. ఇప్పుడు ఆల్రెడీ మీరు మీడియా సంస్థలో ఉన్నారు, చైర్మన్గా కొనసాగిస్తున్నప్పుడు ఈ డివోషనల్గా రావడం జరిగింది కదా, దానికి ఏమన్నా వేరియేషన్ మీకు కనిపిస్తుందా? ఏం లేదండి, ఏదైనా ఒకటే, ఆనెస్ట్గా పనిచేయాలి, సిన్సియర్గా పనిచేయాలి, చెప్పింది చేయాలి. ఓకే, ఈ చైర్మన్గా మీ సిద్ధాంతం ఏంటి? సిద్ధాంతం ఏముంటుంది, ఒకటే సిద్ధాంతం, దేవుడికి సేవ చేసుకోవటం. సేవకులకు వచ్చి మంచి దర్శనం చేయించడం, ప్రసాదాలు ఇచ్చి పంపించడం, అదే ఉంటుంది, ఇంకేముంటుంది. సో ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారికి మీరు ఎలాంటి అంటే చెప్పాలనుకుంటున్నారు?
ఆయనకి చెప్పేది ఏమి ఉండదండి, ఆయనకి అన్నీ తెలుసు. ఆ, ఆయన ఆడ పుట్టి పెరిగినాడు. మన అందరికన్నా పూర్తి అవగాహన ఎవరికన్నా ఉందంటే అది మొత్తం చంద్రబాబు నాయుడికే ఉంది తిరుమల గురించి. ఆయన పరమ భక్తుడు. సో ఆయనకి చెప్పేది ఏమి ఉండదు, ఆయన చెప్పేదే మేము చేయాలంతే. గతంలో మీరు ఎటువంటివైనా ఇబ్బందులు ఫేస్ చేశారో తిరుమల తిరుపతి దేవస్థానానికి మీరు దర్శనానికి వెళ్ళినప్పుడు కానీ ఇతరులు ఎవరైనా వెళ్ళినప్పుడు కానీ మీ దృష్టి వరకు ఏమన్నా సమస్యలు నాకే ఎక్స్పీరియన్స్ ఉంది, నాకే చాలాసార్లు దర్శనం దొరకలేదు. నేను వేరే ఛానల్స్లో కూడా చెప్పాను, నేను దర్శనాలు దొరకకపోతే ఆడ కోనేటిలో పోయి నీళ్ళు చల్లుకొని బయట వచ్చి కొబ్బరికాయ కొట్టి దండం పెట్టుకుపోయిన పోయిన రోజులు చాలా ఉన్నాయి. అలాంటి స్థితి ఫేస్ చేశాను అని అంటే అది ఎంతవరకు అంటే మామూలుగా దట్టు మీరు మీడియా సంస్థలో ఉన్నవారు, మీడియా సంస్థకి అధినేత, అలాంటిది మీకు దర్శనం దొరకకపోవడం అనేది ఇప్పుడు కాదు, అది నేను మీడియా పెట్టిన తర్వాత కాదు, నేను చెప్పేది 40 ఏళ్ళు 50 ఏళ్ళ కింద. ఓకే, అంతకు ముందు. ఓకే, నేను అనేది గతంలో ప్రభుత్వంలో నా చిన్నప్పుడు సంగతి చెప్తున్నాను. ఓకే, గత ప్రభుత్వంలో మీకు 70s లో నేను చెప్తాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్, నైస్ టాకింగ్ టు యూ. మీరు ఇలాగే మంచి పొజిషన్కి వెళ్ళాలని చెప్పేసి ఆల్రెడీ మంచి పొజిషన్లో ఉన్నారు. సేవలు శ్రీవారికి సేవలు అందిస్తూ భక్తులకి దేవుడికి దగ్గరగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఓం నమో ఓం నమో వెంకటేశాయ. వెంకటేశాయ. సో చూసారు కదా, మరిన్ని ఇంటర్వ్యూస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ కీప్ వాచింగ్. దిస్ ఇస్ అనుష సైనింగ్ ఆఫ్. బై బై.